ఏరా మాయా అంటూ ఫ్రెండ్స్ అందరినీ ఆట పట్టిస్తూ మొత్తం ఫ్యామిలీ నుంచి అండ్ ఊరు మొత్తాన్ని కూడా కవర్ చేసేస్తాడు మన మాయా. జున్నుపాల కోసం కడుపుతో గేదరికి వెళ్తే కాలుతో తెలియదు మమ్మీ కళ్ళు మీద. ఆ మాత్రం దానికి గేదరికి వెళ్ళి గుద్దించుకోవడం ఎందుకు? గుడ్లతో సరైన జున్ను నేను చేసి చూపిస్తాను. గుడ్లతో జున్ను అవుతుంది సరే ఏదో చేపను కదా పదా అని చెప్ప. సో మీ మమ్మీతో చేయాలని అసలు ఎందుకు అనుకున్నావు? అక్కడ పాయింట్ ఏంటంటే ప్రమోషన్స్ షూట్స్ అన్ని ఫుల్ బిజీ షెడ్యూల్ కదా. అలా అనుకుంటారండి బాబు, ఊర్లో కూడా అలాగే ప్రమోషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, బాగా సంపాదించేస్తున్నాం అనుకుంటారు. కానీ దాని వెనకాల సో అసలు వీడియో ఎవరు తీస్తారు నీకు? అక్కడ పాయింట్ ఏంటంటే ఒక కంపెనీలో చిన్న ఫంక్షన్ లో చిన్న స్కిట్ చేసావు. ఆ స్కిట్ నుంచి వచ్చింది మొత్తం నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ చేసేసింది. అనకాపల్లి మురళీ మాయా సో నీతో ఫొటోస్ అయ్యి దిగుతారు మంచిగా. సో నీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీనెస్? నాకు యాక్చువల్లీ ఏంటంటే మామూలు 18 మామూలు బిలో చిన్న స్కూల్ పిల్లలు ఉంటారు కదా, స్కూల్ పిల్లలు. సో అయితే నువ్వు ఫీమేల్ యాక్టర్స్ ని కూడా మంచిగా తీసుకుంటావు కదా నీ సిరీస్ లో. వాటిల్లో ఎవరైనా బాగా కనెక్ట్ అయ్యారా ఎక్కడైనా? మీరు అలా అనుకుంటున్నారు. సిరీస్ మొన్న పెట్టిన ఒక స్టోరీకి కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు ఎవరు. అంటే హే హలో, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ ప్రశాంతి రాఘవ్. ఏరా మాయా అంటూ ఫ్రెండ్స్ అందరినీ ఆట పట్టిస్తూ మొత్తం ఫ్యామిలీ నుంచి అండ్ ఊరు మొత్తాన్ని కూడా కవర్ చేసేస్తాడు మన మాయా. ఎవరు అనుకుంటున్నారు? అనకాపల్లిలో అతి తక్కువ టైంలో చాలా ఫేమస్ అయ్యాడు మన మురళీ మాయా. సో ఈ రోజు గెస్ట్ కింద మన ఆర్ టీవీ స్టూడియోకి అయితే వచ్చేసాడు. సో హలో మురళి, ఎలా ఉన్నావు? బాగున్నానండి. బాగున్నావా? ఓకే, దేవుడి దయ వల్ల అలా జరుగుతుందంటావు. సో ఫుల్ ప్రమోషన్స్ షూట్స్ అన్ని ఫుల్ బిజీ షెడ్యూల్ కదా. అలా అనుకుంటారండి బాబు, ఊర్లో కూడా అలాగే ప్రమోషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, బాగా సంపాదించేస్తున్నాం అనుకుంటారు. కానీ దాని వెనకాల కష్టం తెలియదు అనమాట. అవునవును, చాలా కష్టపడుతున్నావు. అండ్ నీ వీడియో ఎడిటింగ్ గానీ టేకింగ్ గానీ అన్ని చూస్తే సో చాలా తక్కువ టైంలో నీకు చాలా ఫేమ్ వచ్చింది కదా. అంటే మీరు అన్నదైతే రైటే. అంటే అఫీషియల్ గా చూసుకుంటే, అఫీషియల్ అన్అఫీషియల్ అంటారు కదా, అఫీషియల్ గా చూసుకుంటే 1 year లో ఇన్స్టాగ్రామ్ ఒక 300 followers నుంచి 130 followers రావడం ఓకే ఫైన్. కానీ ఆ 1 year కష్టం ఇప్పుడు ఒక 3 years నుంచే, నేను 3-4 years నుంచి స్టార్ట్ చేశాను. యూట్యూబ్ లో ఎలాగైనా బాగా రైజ్ అవ్వాలి, ఒక మంచి పేజ్, మంత్లీ ఒక ఇన్కమ్ అని చెప్పేసి ఇంట్లో ఇవ్వాలి, కంఫర్టబుల్ గా మన వర్క్, మనకి ఇష్టమైన వర్క్ మనం చేసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశాను. కాకపోతే ఇంకేమైంది, మన యాక్టింగ్ పరంగా అంటే కామెడీ చేస్తే ఏముంది, మన చుట్టుపక్కల పరిధిలోనే ఆ చూసేవాళ్ళు మాయా అంటే సూపర్ రా అంటే మనం అడిగితే తప్ప వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. సో ఓకే, మన యాక్టింగ్ లెవెల్ అర్థమైపోయింది. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏం చేద్దాం, కొత్తగా చేద్దాం అని అంటే మా ఊళ్ళేమో నువ్వు బాగా మాట్లాడతావు కదరా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు వీడియో స్టార్ట్ చేయి, వాయిస్ ఇచ్చి అని అన్నారనమాట. ఇప్పుడు వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు, లాస్ట్ ఇయర్ అంటేనేమో అప్పుడు చేశాను. ఏమైంది, ఒక వీడియో జస్ట్ లైక్ అప్పుడు నేను ఫార్మా లో పనిచేసాను అన్నమాట. కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ ఫైజర్ లో వర్క్ చేసేవాడిని. ఆ టైంలో మా ఫ్రెండ్స్ అలా మామూలు చిల్ అవుతారు, బయటకు వెళ్దాం, బీచ్ కి వెళ్దాం అంటే ఆ బీచ్ మూమెంట్ అప్పుడు నేను ఆ క్యాప్చర్ చేసుకొని మాకు ఏదైతే ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతాయో అవన్నీ నేను చిన్న చేసి ఒక 1 minute లాక్ చేసి దానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఫస్ట్ నువ్వు ఇన్స్టా స్టార్ట్ చేసావా, యూట్యూబ్ స్టార్ట్ చేసావా? యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఆబ్వియస్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్లీ నాకు యాక్టింగ్ మీద పిచ్ ఉంది, దీన్ని ఎలాగైనా సోషల్ మీడియాలో పెట్టాలి అనుకునే టైంలో టిక్ టాక్ లో చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ టాక్ లో ఫస్ట్ అది అప్పుడు మనకి ఫోన్ కొన్న కొత్తలో యూజ్ చేసిన యాప్ అది ఒకటే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో టిక్ టాక్ వాడాను. వన్స్ ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, దాని తర్వాత అప్సెట్ అయిపోయి అందరిలాగే ఇంత కష్టపడి ఫేమ్ సంపాదించుకొని బోల్ మంది ఫాలోవర్స్ వచ్చారే, మన యాక్టింగ్ అలా ఇంకా ఆవిరైపోయింది అన్న బాధలో ఉన్నప్పుడు చాలా మందికి అదొక పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. టిక్ టాక్ పోయిన తర్వాత అసలు చాలా మంది క్రియేటర్స్ ఏంటి నెక్స్ట్ నేను ఎలా చేయాలి, ఏ ప్లాట్ఫామ్ పట్టుకోవాలి అనే ఇదిలో ఉన్నారు. కరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. నిజంగా అది మాత్రం అంటే మంచిగా జరిగింది. సోషల్ మీడియా అంటే పోయింది, అప్సెట్ అయిపోతుందా, ఏం చేయాలరా అనుకునే టైంలో ఇన్స్టాగ్రామ్ వాడు భలేగా కొత్త అప్డేట్ ఇచ్చి రీల్స్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనే రీతిలో మంచిగా అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు అనమాట. ఆ తర్వాత నుంచి కొన్ని రోజులు అంటే ఇన్స్టాగ్రామ్, దాని తర్వాత రీల్స్ అలవాటు చేసుకొని యాక్టింగ్ కామెడీ అయితే చేసేవాడిని. దాని తర్వాత లాగ్ స్టార్ట్ చేశాను. సో నువ్వు నార్మల్ గా నీ ఫ్రెండ్స్ తో వాటిలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ వీడియోస్ అన్ని తీసావు కదా. సో మీ మమ్మీతో చేయాలని అసలు ఎందుకు అనుకున్నావు? పాయింట్ ఏంటంటే
మా మమ్మీకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే. అవునా, అక్కడి నుంచి వచ్చిందా మొత్తం ఈ స్కిల్ అంతా? అది మ్యాటర్ అంటే Okay. అక్కడ యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే. కాకపోతే ఏంటంటే మా అమ్మ వర్క్ చేస్తారు అనమాట, వర్కింగ్ ఉమెన్. Okay. నేను సింగిల్ పేరెంట్ అనమాట. మమ్మీ Nice. చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడి పెంచి పోషించి అలా చేశారు. వెరీ సో గుడ్. అక్కడ పాయింట్ ఏంటంటే టైం ఉండేది కాదు, కానీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. వన్స్ మనం అంటే కొంచెం కొద్ది గొప్ప దేవుడి వల్ల ఫేమ్ వచ్చింది కదా, ఆ ఫేమ్ వచ్చిన తర్వాత బయట జనాలు ఏమో అమ్మని బయట బజార్లో తీసుకెళ్ళినప్పుడల్లా ఇలా నేను మా అమ్మని వీడియోస్ లో దేవి గారు అంటాను అన్నమాట. దేవి గారు. దేవి గారు అనడం వల్ల బజార్లో అందరూ వచ్చి ఏంటి మీరు వీడియో అది బాగా చేస్తున్నారండి, వంట అది బాగా చేస్తున్నారండి అంటే మా అమ్మ చిన్న పొంగింది అనమాట. ఆహా. బాగుంది ఇదేదో, మనం కూడా యాక్టింగ్ ఎలాగైనా చెయ్యాలి అని మూమెంట్ మీద యాక్టింగ్ చేద్దారా, ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు చేద్దాం అని చెప్పింది మా అమ్మ. ఉమ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్లే మమ్మీకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీట్ గా కంటెంట్లు రాద్దాం అని మూమెంట్ మీద చిన్న చిన్న కంటెంట్లతో స్టార్ట్ చేసిన అనమాట. అంటే లైక్ కుకింగ్, దాని తర్వాత శ్రావణ మాసం అని. మా అమ్మకి మ్యాక్స్ ఏంటంటే బర్త్డే, మా అమ్మ బర్త్డే అన్న వరలక్ష్మీదేవి వ్రతం అన్న ఆ రెండు పిచ్ అనమాట. ఓహో. దాన్ని బాగా చేసుకోవాలని మూమెంట్. సో ఫస్ట్ కోరిక ఏమైతే ఉందో అది బాగా తీర్చాను నేను. బర్త్డే చేసి మంచిగా ప్లాన్ చేసి చేశాను. వీడియో కూడా చూసాను నేను. సో ఆ పాయింట్ ఆఫ్ చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ ఫీల్ అయిపోయింది మా అమ్మ. కంట్రోల్ నీలోకే రాలేదు. అవును. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అయిపోయింది అనమాట. నా కొడుకు అని పట్టేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా అమ్మ బర్త్డే ఈవెంట్ అది బాగా చేసుకుంది. ఫస్ట్ కోరిక అయిపోయింది. సెకండ్ కోరిక వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటది, కాకపోతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసుకొచ్చాను మూమెంట్ లో నేను అలా ఉంచాను. ఈ గ్యాప్ లో కంటెంట్లు రాసి మా అమ్మతో అలా ఇన్వాల్వ్ చేయించి మంచిగా చెప్తే అంటే ఒక 20-30 టీకులు పడతాయి అనుకోండి, కాకపోతే అంతే తప్పదు కదా. సో మా అమ్మకి ఒక మంచి వీడియో వచ్చే వరకు నేను చేసేవాను అనమాట. అలా అయ్యేది. అది ఓకే. సో నీది మమ్మీది చాలా వైరల్ అయింది ఒకటి, సంపంగి సెంట్. ఐడియా అది సరదాగా వెళ్ళి ఉన్నాను అక్కడ. పాయింట్ ఏంటంటే మా ఫ్రెండ్ తను యాక్చువల్లీ ఆ పర్ఫ్యూమ్స్ అబ్బాయి మా ఫ్రెండ్ అనమాట. దాని ఏంటి ఇలాగా మాయా ఎలాగో నువ్వు కొద్ది గొప్ప ఫేమ్ సంపాదించావు కదా, మీ మమ్మీ కూడా యాక్టింగ్ బాగా చేస్తారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలుగా మదర్స్ డే కాబట్టి అది ఒక మంచి పర్ఫ్యూమ్ నేను ఇస్తాను మా మమ్మీకి, ఒకసారి తీసిరా అన్నాను. మా మమ్మీ బయటికి రాలేదే ఫస్ట్ టైం, అంటే లైక్ అలా బయటకు వచ్చి యాక్టింగ్ చేయడం. సో ఫస్ట్ అలా చేసింది, చేసి ఇలాగా ఏమో ఆ టైంలో ఏమైంది తెలియదు, ఇంకా ఫ్లో వెళ్ళిపోయింది అనమాట. మా ఇవ్వడం ఆ సంపంగి ఏంటి అలా ఒక ఛాలెంజ్ లో అయితే మనోడు తక్కువ చేసి ఇచ్చాడు. అది రాత్రి జస్ట్ గంటలోనే మనోడికి అంత 200K 400K వెళ్ళిపోయింది. అవును. ఇంకా రెండో రోజుకి ఇంకా అది చెప్పాల్సిన 2 మిలియన్ 3 మిలియన్ ఇంకా అలా వెళ్ళిపోయింది. అండ్ దేవి గారు అంటే అసలు అప్పటి నుంచి కూడా అందరికి అనకాపల్లి అంతా దేవి గారు మురళీమాయ వాళ్ళ మమ్మీ అని అర్థమైపోయింది బాగానే. ఓకే, నువ్వు మమ్మీతోని చాలా కంటెంట్స్ అన్ని కూడా రాసుకుంటావు, మంచిగా దాన్ని టేకింగ్ కూడా చేస్తావు. అసలు వీడియో ఎవరు తీస్తారు నీకు? అక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు ఒకనొక టైంలో ట్రైపాడ్ కొనేంత బడ్జెట్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు శ్రీను అని, ఆ అబ్బాయి నాకు ఇచ్చాడు అనమాట ఫస్ట్ ట్రైపాడ్. ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని తను యాక్చువల్లీ కొన్నాడు కానీ యూజ్ చేయట్లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలాగో వాడట్లేదు కదరా నువ్వు తీసేసుకో అని చెప్పి నాకు ఎప్పుడు ఒక 3 years ఉన్నప్పుడు నాకు ఇచ్చాడు. సో అది నేను ఏంటి ఇప్పటికీ ఇదే ఇప్పటికీ ఆ ట్రైపాడ్ వాడతాను నేను. కొత్త ట్రైపాడ్ అస్సలు కొనలేదు నేను. వెరీ గుడ్. సో అది నాకు ఒక సెంటిమెంట్ అయిపోయింది, ఏది వచ్చినా సరే అదే వాడతాను. సో అదే నా కెమెరామ్యాన్, అదే నాకు టేకింగ్ అనమాట. అంటే ముందు స్టాండ్ పెట్టుకుని నేను ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకుంటాను, లేదంటే మా అమ్మాయి రికార్డ్ చేసేది. అవునా? అంటే జస్ట్ లైక్ ఏంటంటే మా మమ్మీ ఇలాగ నేను ఇక్కడ ఉంటాను, ఒకసారి నువ్వు నించో, ఆ ఫ్రేమ్ నీకు కరెక్ట్గా ఉందో లేదు నువ్వు చూడు, నేను సెంటర్ లో పడేలా చూసుకుంటానంటే అంటాను. ఇలా రౌండ్ గా ఉంటది కదా రెడ్ కలర్ లో, దాన్ని నొక్కితే స్క్వేర్ లో వస్తుంది, అప్పుడు రికార్డ్ అవుతున్నట్టు నేను చెప్తే ఓకే అని అంటది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ లో ఒకసారి మమ్మీ నీ కెమెరామెన్ కూడా అయిపోతారు, అండ్ నీ వీడియోస్ తో కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఆంటీ. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిన్ను చూసే ఫ్రేమ్ లో ఇద్దరు ఉంటే నేను ఎక్కువ నా కళ్ళు ఆంటీ వైపు వెళ్తాయి అనమాట. అంటే ఆవిడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ నిన్ను తిట్టే విధానం కానీ ఇవన్నీ కూడా అక్కడ నిజంగా నాకే ఆశ్చర్యపోతుంది, ఇది ఎంత బాగా యాక్టింగ్ చేస్తుంది, యాక్టింగ్ రాదంటది కదా, పోలే టేకులు పడ్డాయి కానీ మంచి అవుట్పుట్ ఇస్తుంది నాకు. బట్ చాలా నేచురల్ గా ఉంటది, అండ్ మదర్ అండ్ సన్ ప్యూర్ లవ్ బాండింగ్ అనేది కూడా మీ వీడియోస్ లో కనిపిస్తుంది నాకు. నేను అంటే మాది కూడా అనకాపల్లె, సో ఇంత మంచి టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు అసలు, తక్కువ వ్లాగర్స్, బట్ అందులో నీది చాలా యూనిక్ స్టైల్. సో నీ వీడియోస్ తీసేటప్పుడు నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ స్ట్రీట్ రాక్స్ కూడా నీ ఫ్యాన్సే కదా. ఏదో అలా కలిసి వచ్చేస్తుంది అంటే వాటితో కూడా మాట్లాడిచ్చేస్తావు కదా నువ్వు. ఏవో మాట్లాడితే ఖచ్చితంగా అలాగే మాట్లాడితే ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ నీకు ఆ కుక్కల్ని పెట్టాలని కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నావు?
ఏముంది అంటే అంటే కాన్సెప్ట్ అంటూ అనుకోవడం ఏం లేదు. ఆ టైంకి అదేటో ఆ చూపు అలాగ ఉంటది. అది నాకది మాట్లాడుతున్నట్టు అంటే లైక్ ఒక కన్వర్జేషన్ కలతో మాట్లాడుకున్నట్టు అలా ఉంటది అనమాట. సో ఇదేదో బాగుంది కదా, వీడియో తీద్దాం, ఆ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఎత్తుంది ఆ టైంకి. బాగుంది కదా అని చెప్పి మనం దానికి లిప్సింగ్ యాడ్ చేసి. చాలా మంది అమ్మాయిలు కానీ స్ట్రీట్ డాగ్స్ అంటే భయపడతారు. నువ్వు వాటి దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీస్తావు, అవి కూడా నీకు అంత సపోర్ట్ చేస్తాయి ఏంటి? నాకు అర్థం కాలేదు. అమ్మాయిలు భయపడతారు ఓకే, దానికి లేదు, అబ్బాయిలు ఎందుకు భయపడతారు? అంటే చాలా మందికి కూడా భయం ఉంటది కదా. అంటే అలాగంటారా? ఇంట్లోని మనం పెంచుకునే కుక్కలు అంటే ఓకే, మనం బయట తిరిగేవి కొంచెం భయపడతారు కదా, ఏమైనా కరిస్తే ఏమైనా డిసీజ్ వస్తాయేమో అని. బట్ నువ్వు వాటిని ఎలా మేనేజ్ చేస్తావు అసలు? అక్కడ మ్యాటర్ ఏంటంటే మరీ మనం అంత దూరం వెళ్ళాం, ఏదో దేవుడి దేవుడు కొంచెం జూమ్ చేసుకుని అంత ఆప్షన్ ఇచ్చిన క్లారిటీ కనబడేలాగా మొబైల్ ఉంది కాబట్టి కొంచెం మనం ఆమెడు దూరం ఉంటాం, మనకి ఒకేసారి జలాలు తగిలే. యాక్చువల్లీ అప్పటి నుంచి కుక్కలంటే కొంచెం భయం ఉండేది, కాకపోతే వాటితో ఫన్ కూడా ఉంటది. అన్ని ఒకలా ఉంటాయని చెప్పలేం కదా. ఏ జంతువైనా ఏ జీవైనా ఒకటే, దాని మనస్తత్వం బట్టి మనం బిహేవ్ చేయాలంటే. అంతే. అండ్ సో నువ్వు ఫార్మల్ జాబ్ చేశానన్నావు కదా, సో ఎంత వరకు చదువుకున్నావు? నీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? యాక్చువల్లీ స్కూలింగ్ అంతా చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూలే. నువ్వు పుట్టడం పెరగడం అంతా అనకాపల్లేనా? అనకాపల్లె. ఓకే. సో మమ్మీ వాళ్ళది కూడా ప్రాపర్ అక్కడే. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ స్కూల్ మొత్తం అంతా బాగుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే లైక్ మనం అంటే ఆ టైంలో ఏంటంటే నేను 10th అయ్యే వరకు బాగా చదవాలి, మంచి జాబ్ చేసుకోవాలి, మమ్మీని బాగా కంఫర్ట్ గా, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మీ కష్టం చూసాను కాబట్టి చిన్నప్పటి నుంచి మేము మమ్మీ కష్టపడి ఇద్దరిని పెంచారు. తమ్ముడు పెంచారు కాబట్టి అది మైండ్ లో పెట్టుకుని 10th వరకు బాగా ఎలాగైనా చదవాలి మూమెంట్ లోనే ఉండేవాడు అనమాట. ఈవెన్ స్పోర్ట్స్ లో గానీ ఏమైనా గానీ మంచి బాగుండేది, ఒక ఇంట్రెస్టింగ్ గా యాక్టివ్ గా బాగా చేసేవాడు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా 10th అయిపోయింది. స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కాలేజ్ వచ్చేసరికి డిప్లొమాలో చదివితే మంచి జాబ్ వస్తుందా అని సలహాలు ఉంటాయి కదా ఊర్లో 10 మంది చెప్పేవాళ్ళు. ఆ టైంలో అప్పుడు పాయింట్స్ జీపీఏ పాయింట్స్ కదా, 10th అప్పుడు 9.8 10 అలాగా చాలా పెద్ద మూమెంట్ అనమాట. సో మనకు 9.8 అంటే నువ్వు చాలా మెరిట్ స్టూడెంట్. ఏదో అలా దేవుడు అంటే 10 పాయింట్ అంటే నీకు నియర్లీ 400 450 అబో వచ్చి ఉంటాయి. సో నువ్వు చాలా మెరిట్ స్టూడెంట్ అయితే. ఓకే. సో నెక్స్ట్ ఇంటర్ అన్ని ఎక్కడ? అనకాపల్లి. యాక్చువల్లీ ఇంటర్ చదవలేదు నేను. డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ అంటే డిప్లొమా అదే మీన్ 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చదివితే మంచి జాబ్ వస్తుందా, 3 సంవత్సరాలు బాగా చదువుకుంటే అన్నారు అనమాట. ఐ థింక్ ఏముంది, కౌన్సిలింగ్ అయిపోయింది, అంతా బాగుంది, మంచి కాలేజ్ ఎంచుకున్న టైంలో ఇంకా టీటీ అయ్యి సాయిగంతి కాలేజ్ లో నేను చదివాను అనమాట. నాకు అది అప్ అండ్ డౌన్ ఏంటంటే ఉదయం అనకాపల్లిలో 6కి ఇప్పుడు స్టార్ట్ అయితే ఆర్టీసీ బస్సు అక్కడ ఈజీగా 8:39 కల్లా అక్కడికి వెళ్తాం. అంటే ఆనందపురం దగ్గర ఉండదు మన అప్ అండ్ డౌన్ డైలీ. అలా 3 సంవత్సరాలు అప్ అండ్ డౌన్, సగం జీవితం బస్సులోనే అయిపోయింది. పాడు అలా 1 గంట నించోడం, 1 గంట అలా కూర్చోవడం, చాలా ఉండేది. కానీ అందులోనే ఒక ఫన్ ఎంజాయ్మెంట్ ఉండేది. ఎందుకంటే అంటే ఆ లైఫ్ మళ్ళీ ఆ ఏజ్ అవన్నీ కూడా మళ్ళీ మనకు ఇప్పుడు రమ్మన్నా రావు. సో కాలేజింగ్ అండ్ స్కూల్ డేస్ మాత్రం చాలా మెమొరబుల్ అనే చెప్తావు. చాలా మెమొరబుల్, ఎందుకంటే అది ఒక అడ్వెంచర్ లాగా అయిపోయింది అనమాట మాకు. ఏముంది అయితే మార్నింగ్ 9 కల్లా అక్కడ కాలేజ్కి వెళ్ళి ఈవెన్ మళ్ళీ 3కి వచ్చేస్తాం. అంటే 3కి కాలేజ్ ఇంకా అయిపోద్ది అనమాట. 3కి కాలేజ్ అయిపోగానే ఒక వేటలాగా అక్కడి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ నడాలి, లేకపోతే ఆటో ఎక్కాలి. ఒక్కోసారి డబ్బులు ఉండేవి కదా ఆటోకి. ఏదో లాగా 3 to 3:15 లోపు వెళ్తే అక్కడ బస్సు ఉంటది, ఫస్ట్ బస్సు. అనకాపల్లికి 5 గంటల వచ్చేస్తుంది సాయంత్రం. సో ఆ ఫస్ట్ బస్ కోసం మేము పరిగెట్టేవాళ్ళు, అయితే లిఫ్ట్లు అడిగేవాళ్ళు, లారీలు ఎక్కేవాళ్ళు, మేడ ఉండేది నిజంగా. ప్రతి ఒక్కరు అంటే మా ఫ్రెండ్స్ అందరం కూడా అలాగే ఉండేవాళ్ళు అనమాట. చాలా మిస్టీరియస్, అడ్వెంచర్, థ్రిల్లింగ్ ఉండేది. అయితే ఒక్కోసారి కాలేజ్ బంద్ అయినప్పుడు హాఫ్ డే అయిపోయింది అనమాట. సో ఆ టైంలో రోడ్ మీద వచ్చి లేఫ్ అడిగితే ఎవడెత్తాడో తెలియదు, ఎవడెవడో తెలియదు. ఆ టైంలో ఇంకా అంటే అలాగ ఒక ఫన్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. బైక్ మీద 4 రేసి 5 రేసి ఎక్కటం, అప్పుడు బైక్స్ కూడా ఉండేవి కాదు. లిఫ్ట్ ఒకళ్ళు అడిగితే ముగ్గురు ఒకళ్ళు అడిగారు. ఏదైనా ఒక ట్రాలీ లైక్ ఒక వ్యాన్ ఉంటది కదా, ఒక్కడు అడిగాడంతే 10 మంది ఎక్కేది. ఓహో, అదొక వైబ్. అంతే. ఈ రోజుకి అయిపోయాడు, నెక్స్ట్ డే. చాలా బాగుండేదిలేండి కాలేజ్. ఇంకా డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడే కోవిడ్ మూమెంట్ సో ఉంది కదా, సెకండ్ వేవ్ లాక్డౌన్ అప్పుడు ఇంకా ఓకే ఫైట్ బానే ఉంది, వ్యాక్సిన్లు అవి వచ్చినాయి, ఇంకా జనాలు బయటికి తిరగచ్చు అనుకునే టైంలో ఇంకా మనకి ఏంటి లైక్ ఇలా
జాబ్ చేయాలి, డిప్లొమా అయిపోయింది కదా ఇంకా జాబ్ చేయాలి లేకపోతే ఇంట్లో ఇబ్బంది అయిపోద్ది అనుకున్న టైం అన్నమాట. ఇంట్లో మమ్మీ కూడా జాబ్ కి వెళ్ళట్లేదు, తమ్ముడు మా అసలు ఎవరికి 2-3 ఇయర్స్ వరకు ఎవరికి ఏమి లేవు కదా, ఇన్కమ్ సోర్స్ అనేది కంప్లీట్ ఆగిపోయింది. ఉన్న సోర్స్ నే వాడుకోవాలి అనుకున్న టైంలో ఇంకా జాబ్ చేయాలనుకుని ఫైజర్ లో అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన రికమెండ్ చేశారు అనమాట. ఇలాగే సో మీ హౌస్ కి దగ్గరే కాబట్టి అనకాపల్లి కి దగ్గర కాబట్టి ఇంకా అలాగా అంటే జాయిన్ అవడం కూడా దానికి నేను రెండు సార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి ఇంకా మనకి ఏం చెయ్యాలి ఇంటర్వ్యూ అనేది లైఫ్ లో ప్రతి అబ్బాయికి గానీ అమ్మాయికి గానీ అదొక ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. అందులో ఒక షివరింగ్ ఉంటది, వైబ్రేషన్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, ఏ అడుగుతారో ఏం చేస్తారో తెలీదు అనుకున్న టైంలో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ సేమ్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అలాగే నేను ఫేస్ చేశాను. వైబ్రేషన్లు వస్తే ఆవిడ ఏం అడుగుతుందో తెలీదు, అడిగిన దానికి పెద్ద మెమ్మే మనం. అయితేనేమో ఇంకా అర్థమైపోయింది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంకా ఇస్తాం, సెకండ్ ఇంటర్వ్యూ కనుక చేయబోతే ఇంక మనకి ఇంకా కష్టమే, ఉన్న ఆపర్చునిటీ పోద్ది. సో సెకండ్ ఇంటర్వ్యూ ఏదోలా చేశాను. ఇప్పుడు మార్నింగ్ ఇంటర్వ్యూ నేను 5 గంటల వరకు ఉన్నాను. అంటే లాస్ట్ పర్సన్ నేనే. ఆ ఇంటర్వ్యూ కూడా ఎంతమంది దగ్గర 700 మంది 800 మంది వచ్చారు. అందులో నేను లాస్ట్ పర్సన్ 800% అనమాట. నేనే ఇంటర్వ్యూ లాస్ట్ పర్సన్. సో అయితే మార్నింగ్ నుంచి ఏమైంది అప్పుడు కూడా నాకు ఏ నాలెడ్జ్ లేదు, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు ఏంటని తెలియదు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరైతే ఇంటర్వ్యూలు ఫేస్ చేసి వచ్చారో వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని నోట్ చేసుకొని ఏదో అలా చేసి మనం వెళ్ళి ఫేస్ చేసి వాళ్ళ దగ్గర ఏవైతే అడిగారో అయ్యే మమ్మల్ని అడిగారు. నేను ఇంకా నీట్ గా చెప్పేసరికి ఫ్లాట్ అయిపోయాను సెలెక్ట్ హ్యాపీగా. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసాం కదా, ఇంక మళ్ళీ ఇలా జరగకూడదని మూమెంట్ అదే కాన్ఫిడెన్స్ వెళ్ళాను. సెలెక్ట్ వెరీ గుడ్. సో ఆ జాబ్ అనేది కంటిన్యూ చేస్తున్నావా అప్పుడు? యాక్చువల్లీ లేదు, 2.5 years నేను చేశాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అక్కడ చాలా బాగుండేది, కంఫర్ట్ ఉండేది, కాకపోతే గ్రోత్ కనిపించేది కాదు. ఈవెన్ తెలుసు కదండి ఎక్కడ ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఒక అమ్మాయి అయినా అబ్బాయికైనా ఉండే వేరియేషన్స్ ఉంటాయి, కంపెనీలో గ్రోత్ అనేది కనిపించేది కాదు. సో అది కాకుండా మన ఫీల్డ్ అనేసరికి మనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఎడిటింగ్ అంటే పిచ్చి. అక్కడ బాగుంది అంతా, అంటే లైక్ కంఫర్ట్ అయితే చాలా బాగుండేది. ఎంఎన్సీ అనేసరికి అందులోని లంకిపాలెం అంటే లైక్ ఫార్మా విషయానికి వచ్చేస్తే ఫైజర్ అనేది ది బెస్ట్ ప్లేస్ అని నార్మల్ గా కంఫర్ట్ విషయంలో బాగుంది. సో మనకి కంఫర్ట్ ఉంటే సరిపోదు, జీవితంలో ఒక గ్రోత్ ఉండాలి. ఏదో మిస్ అవుతున్నామే, వచ్చిన శాలరీ అల్లా ఇంట్లోకి సరిపోతుంది, మనకు ఒక 2000 అంతా మిగులుతుంది, అంతా నెల అయ్యేసరికి అది అయిపోద్ది. ఇంక మనకి ఏం మిగులుతుంది? మనం ఏం చేస్తున్నాం? 8 గంటలు అక్కడే ఉంటున్నాము, వస్తున్నాము, పడుకుంటున్నాము. షిఫ్ట్ వైజ్ యాక్చువల్ అది షిఫ్ట్ ఎర్లీ మార్నింగ్ 3కో ఎంతకో లెగిసిపోవాలి. లేచి స్నానం చేసి నీట్ గా రెడీ అయిపోతే 5కి బస్సు వస్తే ఎక్కేస్తాం, అయిపోయింది. 2:30కి మళ్ళీ రిటర్న్ వస్తాం, అయిపోయిన తర్వాత ఆ నిద్రకి మళ్ళీ పడుకుంటూ పోతాం, రాత్రి మళ్ళీ లెగుస్తాం. మ్యాడ్ అదొక స్లీప్ టైం అనేది కూడా దెబ్బ అయిపోయింది. బి షిఫ్ట్ అంటారా, అది సి షిఫ్ట్ అయితే నైట్ వెళ్ళి నైట్ మార్నింగ్ తెలిసిందే కదా, మార్నింగ్ రావడం అదొక ఇబ్బంది. సో అక్కడ కంఫర్ట్ అయితే ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా ఉంది, మనకి మన స్కిల్ ని చూపించుకునే అవకాశం రావట్లేదు అనుకున్న టైంలో కంపెనీలో కూడా కొన్ని యాక్టివిటీస్ అయ్యాయి, కల్చరల్ యాక్టివిటీస్, టౌన్ హాల్ అని, ఫెస్ట్లు అని అయ్యాయి అనమాట. ఆ టైంలో ఏంటి, మా మేనేజర్ ఇలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, ఏదైనా చేస్తారా, డాన్స్ గానీ ఏదైనా ఈవెంట్ గానీ స్కిట్లు గానీ చేస్తారా అని అన్నారు అనమాట. ఆ టైంలో మనం ఏం చేసామంటే ఏదో బాగుంది ట్రై చేద్దాం అని మూమెంట్ కదా ఒక స్కిట్. మా మేడం యాక్చువల్ అప్పట్లో మానస మేడం అని మేడం, ఆవిడ బాగా యాక్టివ్ ఉంటారు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మురళీరాజా ఇలాగే నువ్వు చెయ్యు అంటే, యాక్చువల్ నా పేరు మురళీ రాజా. సో మురళి ఇలా నువ్వు చెయ్యు, సో బాగుంటది అనుకుంటున్నాను, ఇలా నువ్వు ఏదైనా కంటెంట్ రాయి అని అన్నారు అనమాట. సో ఆ టైంలో కాన్సెప్ట్ రాసి, అంటే నేను ఒక్కనే రాయలేదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇద్దరు అక్కడ, రాజేష్ అని కృష్ణ అని 2 అబ్బాయిలు అనమాట. అయితే ఆ ముగ్గురు కూర్చొని ఇలాగా ఒక కంటెంట్ రాసుకొని ఇలా చేస్తే బాగుంటది అని చెప్పి అలాంటి కంటెంట్ మీరు రాసి ఒక 1/2 గంట మేము ఒక స్కిట్ చేసాం అనమాట. 1/2 గంట కూడా కాదు, 10 నిమిషాల స్కిట్. ఆ ఒక్క స్కిట్ కంపెనీలో నా లైఫ్ ని మార్చేసింది. అప్పటి వరకు మురళి అంటే ఎవరో, మురళి అంటే ఒక డిపార్ట్మెంట్ లో ఒక పర్సన్, ఒక ఐడి అంతే, ఐడి మాత్రమే. ఎప్పుడైతే ఈ స్కిట్ చేసామో అప్పటి నుంచి అరే ఈ అబ్బాయి వీడియో చేసి ఈ అబ్బాయి స్కిట్ చేసాడు, అబ్బరగొడిసాడు అంటే వాళ్ళ ఫేసుల్లో నవ్వులు, ఆ వైబు చూసేసరికి నాకు ఇంకా నా ప్యాషన్ మీద నాకు ఇంకా ఫుల్ నమ్మకం వస్తుంది అన్నమాట. ఫుల్ కంప్లీట్ గా హిల్లియస్. అదేంటంటే ప్రతి హీరోకి ఒక సినిమా, అది ఏదైతే ఫస్ట్ సినిమా ఉంటుందో అదొక టర్నింగ్ పాయింట్ అంటారు కదా బాగా ఇదైతే. సో నాకు అలాగే నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్ ఆ స్కిట్ అనమాట.
ఆ తర్వాత నుంచి కంపెనీలో మన రేంజ్ ఇంకొకలా పెరిగిపోయింది అనమాట. పెరిగిపోద్ది ఇంకా automatic గా. ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్ లో మనం అంటే తెలియని వాళ్ళు ఉంటారు. ఉమ్, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎలాగ అయ్యాము. దాకా కొన్ని రోజులు వచ్చేసరికి ఇంకా కంపెనీలో ఏ ఈవెంట్ అయినా సరే మన దగ్గరికి వచ్చేది, కంటెంట్ రాసేవాళ్ళమి, వేరే డిపార్ట్మెంట్ లో కూడా కంటెంట్ అయ్యి చేసి సజెషన్ ఇచ్చేవాళ్ళం. ఉమ్, ఎడిటింగ్ పరంగా గానీ, వీడియోస్ పరంగా గానీ, వీడియో ఎడిటింగ్ పని మనమే చేసేవాళ్ళం అనమాట. ఉమ్. సో అలాంటి యాక్సెస్ మనకు వచ్చేవి. ఒక కంపెనీలో చిన్న ఫంక్షన్ లో చిన్న స్కిట్ చేసావు. ఆ స్కిట్ నుంచి వచ్చింది మొత్తం నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ చేసేసింది. అయిపోయింది ఇంకా సో ఫుల్ కంప్లీట్ గా చాలా. అసలు ఆ జాబ్ కి క్విట్ చేసి నువ్వు ఈ ప్యాషన్ లోకి కంప్లీట్ గా ప్రొఫెషన్ అయిపోయింది అప్పుడు ఇది. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇంకా అదే ఆ అవుతుంది బాగుంది అనుకునేసరికి ఇంకా మనకి ఒక క్లారిటీ వచ్చింది అనమాట. ఇంకా ఈవెంట్లు అయితే ఈవెంట్లకే పిలుస్తున్నారు, ఇంకా మనం అందులోనే ఈవెంట్ ఓకే ఫైన్, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎస్, సర్వీస్. లైక్ ఈవెన్ నేను వర్క్ చేస్తున్నా కానీ ప్రొఫెషనల్ గా కానీ ఈవెన్ ప్రొఫెషనల్ కి కనెక్ట్ అయ్యేదే అది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చేసేవాళ్ళని. కాకపోతే మనకి ఈ ప్రొఫెషనల్ కెరియర్ కి నాకు ఇంపాక్ట్ ఎక్కువ వచ్చేది అనమాట. అంటే లైక్ నెగిటివ్ గా ఇంకా ఈ స్కిట్లు చేసుకుంటూనే బతికేస్తానేమోరా, అంటే లైక్ ఈ స్కిట్లు చేసుకుంటూనే ఉండిపోతానేమో, కంపెనీలో వర్క్ చేయడేమో, ఈ వర్క్ ఐ మీన్ ఈ స్కిట్ల పేరుతో బయటకు వెళ్ళి ప్రాక్టీస్ లని పేరు ఈడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు, ఇంకా ఇంకా పని చేయడు, వర్క్ చేయడు అన్నట్టు నెగిటివ్ గా చేసి బాగా అదయింది, చాలా అయింది. సో నీ ఫస్ట్ స్కిప్ తో ఎంత మంది అయితే చాలా నవ్వుకుని నిన్ను అప్రిషియేట్ చేశారు. సో కొద్ది రోజుల తర్వాత వాళ్ళు సో కూడా వీడు వర్క్ చేయకుండా అంటే అడుగు ఆడుకుంటున్నాడు. నడుపుల్ గా అన్న ఒక బ్యాడ్ టాక్ కూడా వచ్చేసింది. బాగా. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేది. కాకపోతే మనిషి అన్నాక డెవలప్మెంట్ అయ్యేటప్పుడు పాజిటివ్స్ ఎంత ఇంపార్టెంట్, నెగిటివ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా పెద్ద పట్టించుకోలేదు. సో ఇంకా అలాగే అయిపోతుంది అనుకున్న టైంలో ఇంకా స్కిట్లు ఇవన్నీ మన పక్కనట్టి, అంటే మన ఎదుగుదల అనేది మనకే ఉపయోగపడాలి తప్ప మన ఎదుగుదల అవతల ఎంటర్టైన్ చేసేలా ఉండకూడదు. Yes. మన స్కిల్ మనం వాడుకోవాలి తప్ప అవతల యూటిలైజ్ చేసుకునేలా మన ఛాన్స్ ఇవ్వకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అలా 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 డెవలప్ అయ్యి అదే ఇంకా ఏదో ఒకలా ఇచ్చేద్దాం అని చెప్పి డైరెక్ట్ బయటకి వచ్చాను అనమాట. రెసిగ్నేషన్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ ఇంకా క్విట్ అయిపోయింది. నేను క్విట్ అయ్యి ఇంకా సార్ నేను ఇంకా రాలేకపోతున్నాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. నువ్వు ఇంట్లో చెప్పావా అమ్మకి నేను జాబ్ మానేస్తాను ఇంకా? ఈ విషయాలు మా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను జాబ్ మానేసే ముందు మా అమ్మకే చెప్పాను ఫస్ట్, మమ్మీ నేను ఇలా జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళే బతకగలను నాకు ఆ నమ్మకం ఉంది, ఒక 10,000 నేను సంపాదించగలను ప్రతి నెల, ఆ ట్రస్ట్ నాకు ఉంది, నువ్వేమంటావు అంటే నువ్వు చెయ్యు, ఏదో చెయ్యు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వేం చేసినా పర్లేదు, కాకపోతే అవతల దగ్గర బ్యాడ్ అయిపోకు, ఇలా వచ్చే సంపాదన కూడా మంత్లీ ఇంట్లో గడిచేలాగా చెయ్యు, జనరేట్ చేయి అని చెప్పింది అనమాట. సో అప్పటి నుంచి ఇంకా సోషల్ మీడియా లాగింగ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా మనం స్టార్ట్ చేసి ఇంకా అప్పటికే 10,000 మంది ఉన్నారు అంటే లైక్ 10,000 అంటే 300 నుంచి 10,000 ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడే నా చేంజ్. ఇక్కడ ఏంటంటే కంపెనీలో మానేద్దాం అనుకున్నా, అంటే మానేసి ఒక 1 month బ్యాక్ అనమాట. అంటే నువ్వు కంపెనీలో ఉండగానే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాను అప్పుడే అదే చెప్పిన కంపెనీ వాళ్ళతో బయటికి వెళ్ళి చేయడం అండ్ కంప్లీట్ గా దీని మీద నువ్వు దృష్టి పెట్టలేదు ఆ టైంలో. అంటే ఏముంది ప్రొఫెషనల్ కెరీర్ లోని మనం వైబ్ అవుతున్నాము, ఈ ఇన్స్టాగ్రామ్ అనే దాంట్లో కూడా మనం కొంచెం ఎదుగుదల ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఆ పాయింట్ అంటే అది రెండు బ్యాలెన్స్ చేసే టైం అనమాట. ఎప్పుడైతే ఈ బ్యాలెన్సింగ్ మూమెంట్ లో ఈ ప్రొఫెషనల్ కెరియర్ మనకు దెబ్బ అవుతుంది అనుకుంటున్నామో అప్పుడే మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం ఎక్కువ ఇచ్చేసాం అనమాట. సో ఆ టైంలో ఏంటి అంటే అప్పుడే ఇంకా అలాగా 300 నుంచి 1000 నుంచి 2000 3000 అలా వెళ్తుంది ఇన్స్టాగ్రామ్. ఎలా వెళ్ళిందంటే ఫస్ట్ వీడియో చేశాను, అది బాగా చెప్పాను కదా మీకు, అది బాగా వైరల్ అయింది, కంపెనీ వాళ్ళు బాగా చూడడం స్టార్ట్ చేశారు, అయ్యింది. కంపెనీలో మీకు చెప్పాను కదా పార్టీలు ఈవెంట్స్ ఎక్కువ అవుతాయి, ఆ ఈవెంట్లు కూడా క్యాప్చర్ చేసేవాడిని నీట్ గానే. అవి బయట పార్టీలు చేసేవాడిని. ఆ పార్టీలు చూసి బయట జనాలు ఏమో కంపెనీలో ఎంత కంఫర్ట్ ఉంటుందా, ఎంత బాగుంటుందా అని అనుకుని వాళ్ళు బ్రో మాకు కూడా వేకెన్సీలు ఉంటాయి చెప్పను బ్రో, కంపెనీలో మాకు ఉంటాయి చెప్పను బ్రో అని ఉందరా అంటే బయట అంతా బాగుంటది, లోపలే చాలా ఉంటది కేజీఎఫ్ లాగా, అది తెలియట్లేదు. అది కామెంట్లు పెడితే అది నవ్వుకునేవాళ్ళు అనమాట. అంటే లైక్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అలా రియాక్షన్స్ వచ్చాయి అనమాట. సో ఇదేదో బాగుందని చెప్పి కంపెనీ మీద అలా 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 స్టార్ట్ చేసాం. దాని తర్వాత నాకు వచ్చింది వినాయక చవితికి ఫస్ట్ ప్రమోషన్ వినాయక చవితి కోసం అనమాట. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఇలా మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు, ఇంటి ఆపోజిట్ లో పిల్లలు 10 మంది పెట్టి ఒక చిన్న వినాయకుని పెట్టుకున్నారు. అనియా లడ్డు లేదనియా ఏదైనా స్పాన్సరింగ్ చేస్తే పెట్టాను అంటే
ఏదో బాగుంది, అయితే ఇలా చెయ్యండి రా లడ్డు మూమెంట్ మీద మీరు అడగండి, అప్పుడు నేను లడ్డు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తుంటే ఇక్కడ మనోడు ఇలా ఉంటాడని చెప్పి ఇలా లడ్డు షాప్ కి వెళ్తాము కదా, అలా ప్రమోషన్ చేద్దామని చెప్పి ఒక స్వీట్ షాప్ ప్రమోషన్ చేశాను. అవును చూసాను. సో ఆ స్వీట్ షాప్ ప్రమోట్ చేసి ఆ వచ్చిన లడ్డుని డబ్బులేం కాకుండా ఆ స్వీట్ షాప్ ఆయన ఇచ్చిన లడ్డుని దేవుడికి అలా పెట్టేసాను. బాటర్ కొలాబరేషన్ ఇచ్చారు బాటర్ వీడియో కొలాబరేషన్. చేస్తే. ఇంకా అప్పుడు నాకు అసలు బాటర్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు అప్పుడు. ఓహో ఆ okay. పాయింట్ ఆఫ్ లో ఓకే దేవుడి కోసం చేసే వీడియో కాబట్టి ఆ వీడియో అలా లడ్డు ఇచ్చేసాం అని చెప్పి లడ్డు ఇచ్చాను అనమాట. ఓకే అప్పుడు ఆ వీడియో నెక్స్ట్ రోజుకి పట్మన్ ఇంకా నాకు ఎంత 8,000 ఎంత 10 అయిపోయింది. ఆహా దేవుడితో స్టార్ట్ చేసాం, అంటే అనుకోకుండా నేను స్టార్ట్ చేసింది అనమాట. అది చిన్న పిల్లల రూపంలోనే వచ్చాడు దేవుడు. ఆ పాయింట్ ఆఫ్ లో ఆ వినాయక చవితికి స్టార్ట్ చేసిన వీడియోస్ ఇప్పటి నుంచి డైలీ అన్నమాట. ప్రతి నెల దగ్గర 30 రోజులు ఉంటే 30 రోజుల్లో 27 రోజులు వీడియోలు పడతాయి పక్కగా. అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. అసలు సూపర్. అసలు చిన్న పిల్లలతో కాన్సెప్ట్ కూడా ఆ వీడియోస్ కూడా నేను నిజంగా అసలు చూసాను. నాకు ఆ ఐడియా కూడా రాలేదు Everyday అప్పుడు. కూడా అవి కూడా నువ్వు వీడియోస్ పెట్టేవాడు, టెంట్ లో గానీ మా పిల్లలు ఉన్నారు ఇలా వీడియోస్ పెట్టేవాడు, అలాగే. నేను చూసాను. చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఇప్పుడు కంప్లీట్ గా ఇదే ప్రొఫెషన్ ఇంకా దీన్నే ప్రొఫెషన్ కింద మార్చేసుకున్నాను. అదొకటి ఏంటంటే నేను కంపెనీ మానేసే టైంలో ఇంకా ఐ మీన్ వచ్చేస్తాం కదా, కంపెనీ మానేద్దాం అని అనుకునే టైంలో దాని తర్వాత కంపెనీ మానేసిన తర్వాత దీని మీద బతికేద్దామా అంటే బతకలేం. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి అయితే జాబ్ చేయాలి, లేదనుకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో మనకు ఆ బిజినెస్ స్టార్ట్ చేసేంత ఇన్వెస్ట్మెంట్ లేదు, ఆర్థిక స్తోమత తక్కువ. జాబ్ మానేద్దామా అంటే మానలేము. సో దీనికి మన స్కిల్ నేర్చుకోవాలి. సో నువ్వు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నావు మంచిగా నీ ఫ్రెండ్ తోని, సో ఫ్రీలాన్సింగ్ గా వర్క్ చేస్తున్నావు. గ్రాఫిక్ డిజైన్ లో అంటే చాలా సెక్టర్స్ ఉంటాయి కదా, అందులో ఏ వర్క్ చేస్తావు? అంటే నేను ఫ్రంట్ అండ్ డిజైనరే, మరి అంత ప్రొఫెషనల్ ఏం కాదు కదా. సో కొత్తలో ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్టులు, వెబ్సైట్లు ఉంటాయి కదా, వెబ్సైట్లు ఫ్రంట్ ఇంటర్ఫేస్ తయారు చేయడం గానీ లైక్ అలా చేసేవాడిని అనమాట. ఆ పాయింట్ ఆఫ్ లో చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా నేర్చుకోవడంలోనే ఇంకా ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ గ్రాఫిక్ డిజైనింగ్ కాదు, మనోడు పెద్ద పిస్తా కదా సోషల్ మీడియాలో, ఆడికి డిజిటల్ మార్కెటింగ్ కూడా అప్ చెప్తాం అని పాయింట్ ఆఫ్ వ్యూ లో అక్కడ ఆ కంపెనీ బాస్ ఏం చేశాడు, డిజిటల్ మార్కెటింగ్ కూడా అప్ చెప్పాడు అనమాట. అప్ చెప్పి మొత్తం ఈ SEO వర్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు చూసుకో, ఆన్లైన్ పరంగా ఫాలోవర్స్ రాకపోతే కనుక నీ జాబ్ లో పీకేస్తాను అన్నాడు అనేవాడు అనమాట. పెద్ద చిక్కి వచ్చి పడిద్దే, ఏం చేయాలా అనుకున్న టైంలో ఇంకా సోషల్ మీడియా ఒక పేజ్ ఇచ్చాడు, దాంట్లోనే 0 ఫాలోవర్స్. ఆ 0 ఫాలోవర్స్ కాస్త 200, 300, 400 రప్పించుకోవడానికి మేడ అయిపోయేవాళ్ళు. ఎంతమంది నాకెలాగో అంటే ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, పోలే ఏదో చేసేద్దాం బాగానే వస్తారు అనుకుంటే ఇంకే 100 మంది రావడానికి బుర్రపాడు బోల్ టైం పట్టేది. సో ఇంకా కంటెంట్ ఏది పడుతుంది కాదు కదా, మంచిది పెట్టాలని పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా వీడియోలు చేసాం. అయినా సరే కంపెనీ పరంగా కదా, కంటెంట్ లో కామెడీ ఒక ఎంగేజ్మెంట్ అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది తప్ప వెళ్దాం. సో మనోడు ప్రొఫెషనల్ గా కంపెనీ పరంగా చెయ్యి వీడియోలు అంటే ఏం వెళ్తాయి, వెళ్ళవు కదా, అందులోని వెళ్ళలేదు. మనోడు డిసప్పాయింట్, పోలే సోషల్ మీడియా పరంగా వదిలిస్తూ ఈ గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకో అని చెప్పాడు. కొన్ని రోజులు అలాగే అయిపోయింది, 6 months అయిపోయింది తెలియకుండానే. ఇంకా 6 months అయిపోయింది, తెలిసిందే కదా మీకు, ఇంటర్న్షిప్ మంచి నాలెడ్జ్ అయితే ఉంది సూపర్ గా. సో ఇంటర్న్షిప్ మీద ఇంకా అలాగా అయిపోయింది, 6 months అయిపోయింది, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా జాబ్ కూడా ఇంకా పర్మనెంట్ కాకుండా ఇంకా అలాగే అయిపోయింది అనమాట, ఫ్రీలాన్సింగ్ అయిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ లో మనకు వచ్చిన దానిలో సోషల్ మీడియాని ఇంక ఒకటే టాస్క్ ఇంకొన్నది, అంటే ఒకే ఆప్షన్ ఉంది, ఒకటే జాబ్ పోయింది ప్రొఫెషనల్ ఐ మీన్ ఇంటర్న్షిప్ డ్యూ డేట్ అయిపోయింది, అక్కడ జాబ్ ఫైజర్ జాబ్ మనం వదిలేసాం, ఇదేంటి అయిపోయింది డ్యూ డేట్ అయిపోయింది, ఆ ఇంటర్న్షిప్ అయిపోయింది, ఏం చేయాలరా మనకి ఇంకా ఖాళీ లేదు అనుకున్న టైంలో ఇదో ఆప్షన్ సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోవాలి, మన స్కిల్ మనం చూపించుకోవాలి, ఇంకా అంతే. సో నీలో టాలెంట్ అంతా తీసావు బయటికి, తీసి ఇంకా రుద్దాం అనమాట. ఇంకా మన లైఫ్ లో ఇంకా సెకండ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇంకొక చెప్పాను కదా, సో ఏదైతే వినాయక చవితి ప్రమోషన్ చేశానో అలాగే కొన్ని రోజుల తర్వాత పానీపూరి ఫ్రాంచైజ్ అన్నమాట. సో ఇలా పానీపూరి అమ్ముకునే వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి ఒక ఫ్రాంచైజ్ అనేది అయితే ఉందో ఆ ఫ్రాంచైజ్ వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు, ఫ్రాంచైజ్ ఇస్తాము ఇంత తక్కువ కాస్ట్ కని. సో ఏం జరిగింది, ఆ ఫ్రాంచైజ్ ప్రమోషన్ చేసాము, ఆ చేసి నార్మల్ గా యాస్టీస్ అంత దూరం వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ నేను వేరే దగ్గర, అది చాలా దూరం. సో అయితే వాళ్ళు వీడియో క్లిప్స్ నాకు డ్రైవ్ లో ఇస్తారు, ఆ డ్రైవ్ లో వీడియో క్లిప్స్ నేను ఏం చేశాను, ఒక 10-20 క్లిప్స్ ఉంటే క్లిప్స్ యాడ్ చేసి మనం ఏం చేసాం, పోలే అన్నిటిలో అన్ని ప్రమోషన్ లాగే ఈ ప్రమోషన్ కూడా పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం కూడా ఏం చేసాం, కట్ చేసి నీట్ గా వాయిస్ ఓవర్ మనం ఇస్తాం అనమాట. మన ప్రెజెన్స్ లేకపోయినా సరే మనం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి మంచిగా చేసాం, అంటే మన స్కిల్ మనం చూసి మంచిగా ది బెస్ట్ వీడియో ఆ స్టైల్లో నేను చేశాను అనమాట. అదేం చేసింది, జస్ట్ విత్ ఇన్ 1 day లో 10 million వెళ్ళిపోయింది. ఓ వెరీ గుడ్. 10 million వెళ్ళిపోయేంత ఇందులో ఏముందని నాకే ఆశ్చర్యం వేసింది.
దాని తర్వాత ఈ అక్కడ 10 million లైక్స్ వ్యూస్ దగ్గర 3 lakhs 4 lakhs లైక్స్, కింద షేర్లు దగ్గర 3 lakhs అనే షేర్లు. సో బిజినెస్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉందా ప్రతి ఒక్కరికి ఇప్పుడు యూత్ కి? అండ్ నువ్వు చెప్పడం కూడా చాలా బాగుంది. ఆ వీడియో నేను కూడా చూసాను. అవునా? ఇవేవో రంగునీళ్ళు వేసి అమ్మేస్తున్నారు మాయా, ఇవేవో డుక్కులా ఉన్నాయి మాయా. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంటే లైక్ ఒక బిజినెస్ అనేసరికి ఏదైతే ఏ నుంచి జెడ్ వరకు ఏ సర్వీసెస్ అయితే ఉంటాయో ఆ సర్వీసెస్ మనం బాగా చెప్పడం బాగా Yes. అది బాగా ఇదైపోయింది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ బాగా చెప్పడం వల్ల జనాలు బాగా ఇంపాక్ట్ అయ్యారని అర్థం చేసుకుంటే అప్పుడు ఆ 10 million వ్యూస్ కాస్త 10 million వ్యూస్ అయింది. దానికి ఎంతమంది దగ్గర 40,000 మంది ఆ ఒక్క వీడియోకి వచ్చారు. ఓ వెరీ గుడ్. దగ్గర ఎంత అప్పటికి నాకు 16,000 ఫాలోవర్స్, 16,000. ఆ 16,000 కాస్త 56,000 అయిపోయింది. 50 కాదు 66,000 అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకే ఒక వీడియో 1 day లో రీచ్ వచ్చింది. సెకండ్ డే కి 66K అయిపోయింది. నాకు ఇంకా తెలిసిందే కదా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ అంటే నాకు ఇది అనిపిస్తుంది. అబ్బాయి ఇన్ఫ్లుయెన్సర్ రా, వీడియో క్రియేటర్ రా అంటే ఎమ్మ చూస్తే నాకేం సీన్ సో చాలా మంది బయటకు వెళ్తే గుర్తుపడతారు కదా, అనకాపల్లి గానీ బయట వైజాగ్ వచ్చిన అనకాపల్లి మురళీ మాయ అని. చాలా. సో నీతో ఫొటోస్ అయ్యి దిగుతారు మంచిగా. సో నీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీనెస్ అంతా? నాకు యాక్చువల్లీ ఏంటంటే మామూలు 18 మామూలు బిలో చిన్న స్కూల్ పిల్లలు ఉంటారు కదా, స్కూల్ పిల్లలు నన్ను బాగా ఆదరిస్తారు అనమాట. అన్నయ్య నువ్వే కదా, మురళీమయ్య కదా అని. ఆటోలో వెళ్తుంటే, నువ్వు బైక్ మీద వెళ్తుంటే అందరూ హాయ్ హాయ్ చెప్పడం, చెప్పి, bro, అవన్నీ కూడా నువ్వు వీడియోస్ తీసి పెట్టావు, నేను చూసాను. చాలా అంటే అదొక హ్యాపీ అన్నమాట. ఇన్ని రోజులకి మన కష్టానికి ఇది గుర్తింపు కదా ఒక గుర్తింపు. ఆర్టిస్ట్ కి, ఒక కళాకారులకి అండ్ క్లాస్ ఒక గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. నీ అది. టాలెంట్ ని గుర్తించింది నీ అనకాపల్లిలో ఉన్న మొత్తం అందరూ కూడా. అది సో నువ్వు వాళ్ళకి చాలా రుణపడి ఉండాలి. ఉన్నావు. ఉన్నాను. సో అందుకే ఎవ్రీ అనకాపల్లిలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినా, సరే. హ్యాపీ వచ్చినా, ఏమొచ్చినా కూడా సో మీకైతే షేర్ చేసుకుంటారా ఊరు పెద్దలు అందరూ కూడా? అంటే కొన్ని మరీ మేజర్ థింగ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఈవెన్ పెద్ద ఉత్సవాలు అయినా గానీ మా ఊర్లో గౌరపాలెం గైరం పండుగ చేస్తారు, మా గౌరీ పరమేశ్వరి Yes. ఉత్సవాలు బెస్ట్ అన్నమాట. అంటే అనకాపల్లి మొత్తం తెలుగు నేను వీడియోలో ఏదైతే చెప్తున్నా అదే 2 తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోయేలాగా పండుగ చేస్తారు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటది. సో అలాంటి మేజర్ థింగ్స్ ఏమన్నా మాకు చెప్తారు అనమాట కొంతమంది. లైక్ ఏమైనా పొలిటికల్ పరంగా గానీ ఇలాగ మన వాళ్ళు వస్తున్నారు, దీనికి ఈ ఊరికి ఇంత మంచి చేస్తారంట అలాంటి అంటే Yes. మనం వెళ్ళి సోషల్ మీడియాలో చేయడం బట్ట చేస్తాం అన్నమాట. Yes. అది కాకుండా నూకల తల్లి గుడి ఉంటుంది మా ఊర్లో, అమ్మవారి నూకలమ్మ గుడి. తల్లి అమ్మవారు ఊర్లో ఇలవేల్పు అందరికి, అనకాపల్లి అందరికి ఇలవేల్పు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అమ్మవారి ఇది ఉంటది ఎక్కువ అందరికి, చాలా నమ్మకం. అండ్ ఇంకొక వన్ థింగ్, అసలు మొత్తం బ్లాగర్స్ అందరినీ పోగు చేసి ఒక ఫ్యామిలీగా అండగా నుంచోవాలని ఒక ఫస్ట్ కాన్సెప్ట్ నీ నుంచే వచ్చిందంట. అది రీసెంట్ గా జరిగిన మీ అనకాపల్లి తోటి ఇన్ఫ్లుయెన్సర్ యాక్సిడెంట్ లో చనిపోయారు కదా. సో ఆ ఫ్యామిలీకి కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు, నేను చూశాను మనీ పరంగా. అండ్ ఆవిడికి మీ అబ్బాయి లేకపోయినా మేమందరూ నీతో ఉన్నానమ్మా అని ఒక కాన్ఫిడెంట్ అయితే మీరు తీసుకొచ్చారు. సో దానంతా కూడా దాని వెనక నీ హార్డ్ వర్క్ చాలా ఉందని విన్నాను. అది ఎంతవరకు ఇది? అది యాక్చువల్లీ అంటే మీరు అన్నదైతే పాయింట్ ఓకే. అంటే వీడియో చేశాను కానీ ఆ వీడియో వెనక దగ్గర అందరి కష్టం ఉంది. ఒక వీడియో నేను చేసిన తప్పితే ఆ వీడియో చేసి దాన్ని మనం బయటికి వెళ్ళాలి, ఇది సపోర్ట్ చేయాలని చెప్పి ఈవెన్ కొలాబరేషన్ చేసినా ఏం చేసినా మా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ మా అనకాపల్లి ఎవరైతే ఉన్నారో మా అందరం కూడా ఒక కొలాబరేషన్ చేసుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయిరా, వీళ్ళు ఇస్తారు, ఆదుకుంటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ నాకు సపోర్ట్ చేశారు. బట్ నువ్వు నుంచొని అనయా రండి, మాయా రండి, మనం చేద్దాం, మన తోటివాడు ఫ్యామిలీ ఇంత డిసప్పాయింట్ ఇలా పడిపోయింది ఒక్కసారే, మనందరూ అండగా నుంచుందామని ఆ తల్లికి మీరు ఇచ్చిన మాట గాని, ధైర్యం గాని, అండ్ కొంత మనీ తీసుకొచ్చి సేవింగ్స్ గాని, ఇవన్నీ థాట్ అంతా కూడా మీరందరూ ఎలాగా చేశారు అసలు? అది అనేది ఒక చాలా అచీవ్మెంట్ గా నేను అనుకోవాలి నిజంగా. ఎందుకంటే నా లైఫ్ లో ఒక సోషల్ మీడియా ద్వారా దగ్గర 7 లక్షలు 7 లక్షల రూపాయలు అంటే పెద్ద చాలా చిన్న విషయం కూడా కాదు. అంటే 1 లక్ష రూపాయలు 10,000 మనం నెలకు 10,000 సంపాదించడానికి 10 రకాలుగా ఆలోచించి చేస్తాం. అలాంటిది ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఒక సోషల్ మీడియా 1 minute వీడియోకి 7 లక్షల రూపాయలు ఇచ్చారంటే నిజంగా అది నాకు పెద్ద అచీవ్మెంట్. నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్. వాళ్ళ మదర్ కూడా మీరందరూ దగ్గరుండి వెళ్ళి చూడటం ఇదంతా కూడా చాలా హ్యాపీ మూమెంట్ అనే చెప్పాలి. అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా.
సోషల్ మీడియాలో మనం ఫన్ చేస్తాము, డాన్సెస్ చేస్తాము, ప్రమోషన్స్ చేస్తాము, తెలియదు ఏదైనా చెప్తాం, కానీ ఇలాగా హెల్ప్ చేయండి, మీ తోటి వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మేమున్నామని నిలబడండి అనే ఒక్క వీడియోతో సో అనకాపల్లిలో మీరున్న వ్లాగర్స్ అందరూ నిరూపించారు. నిజంగా. అండ్ వైజాగ్ నుంచి కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మేము కూడా సపోర్ట్ చేస్తామని వచ్చారు. బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్ట్ నువ్వు ఈ కూడా ఒక్క విషయం నిజంగా నాకు అంటే ఆ టైంకి నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు అనిపించింది. అంటే లైక్ సోషల్ మీడియా అంటే కేవలం వీడియోలు పెట్టి ఎవడ స్వార్థాన్ని కాడు వైరల్ చేసుకోవడానికి, కాంట్రవర్సీల మీద పడి మీమ్స్ యాడ్ చేసి వాళ్ళ వీడియోస్ వాళ్ళు వైరల్ చేసుకోవడానికి చూస్తారు తప్ప అవతలోడి కష్టాన్ని మన కష్టంగా తీసుకొని సపోర్ట్ చేద్దాం, ఏముంది ఒక వీడియో పెడతాడు డబ్బులైనా వస్తాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనకాపల్లిలోనే కాదు వైజాగ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ Yes. నిజంగా అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంకి రాత్రే చెప్పగానే మార్నింగ్ వచ్చి ఇలాగా యాక్చువల్లీ నేను కూడా చెప్పలేదు, ఎందుకంటే అప్పటికి నాకు కాంటాక్ట్ లో ఎవరు లేరు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇంకొక పేజ్ ఆయన ఉన్నారు, ఆయన పిలిచి ఇలాగా అంటే నాగేంద్రన్య పిలిచి ఆయనకి కాంటాక్ట్ ఉన్నారు అప్పుడు, అన్ని పిలిచి ఇలాగే రండి అనగానే ఆయన వాళ్ళందరూ రాత్రి ఈవెన్ ఏముంది వాళ్ళ ప్రమోషన్స్ ఉన్నాయి కదా, ప్రమోషన్స్ లో వచ్చిన డబ్బులు వెంటనే ఇస్తారు అనమాట. అంటే వేరే వాళ్ళు డొనేట్ చేసి టైం తీసుకొని ఎందుకు వాళ్ళు లేట్ చేయడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉన్నంత ఇచ్చారు. అలాగా ఇచ్చి అంటే యాక్చువల్లీ 7 లక్షలు అనేది మా ఒక పేజ్ నుంచే రాలేదు, సగం అంటే శ్రీకాకుళం నుంచి కూడా ఒక 2 పేజెస్ వచ్చాయి, చాలా చిన్న పేజెస్. కానీ అన్న మేము వీడియో చేసాము, దగ్గర ఒక పేజ్ నుంచి 50,000 దాకా వచ్చింది, తీసుకోండి అన్న కుటుంబానికి ఇవ్వండి అని చెప్పి శ్రీకాకుళం నుంచి కూడా ఒక తమ్ముడు వచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. వెరీ గుడ్. అసలు మీ ఒక్క వీడియోతో ఇంత మంది ఇన్ఫ్లుయెన్సెస్ కదిలి రావడం అనేది, సో మీ అనకాపల్లి ఇన్ఫ్లుయెన్సెస్ అందరు కూడా చాలా బిగ్ అచీవ్మెంట్. అండ్ వాళ్ళ మదర్ కి చాలా సపోర్ట్ గా మీరు నుంచున్నారు. అండ్ సో చనిపోయిన ఆయన ఉన్నారు నారాయణరావు గారు సంథింగ్, ఆయనతో మీకు బాండింగ్ ఎలా ఉండేది? అంత క్లోజా తను? యాక్చువల్లీ ఏంటంటే లైక్ అప్పటి వరకు అందరూ అంటే ఐ లవ్ అనకాపల్లి అని అనేవాళ్ళం తప్ప నారి అంటే ఊర్లో అందరూ నారి అని పిలుస్తారు అనమాట. సో అన్నయ్య అంటే అంత బాండింగ్ ఉండేది కాదు. నాగేంద్ర నీకి అన్నయ్య మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగా మేము నమ్మలేదు. ఆ టైం నేను భోజనం చేస్తాను అనమాట. ఈవినింగ్ నేను అలాగా మొత్తం ఎడిటింగ్ చేసుకుని భోజనం చేస్తుంటే సడన్ గా గ్రూప్ లో గవర్పలం గ్రూప్ ఉంటది పెద్దది, గ్రూప్ లో ఇలాగా అన్ని ఫోటో పెట్టి అన్నయ్య ఇంకా లేరు అన్న మూమెంట్, ఇదేంటి నిన్న కాదు కలిసారు పండుగలోని, ఇదేంటి ఏమైంది అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తే ఇలాగ యాక్సిడెంట్ అయిందిరా, అది ఇంకప్పుడే ఇంకంతా జరిగిపోయింది అనగానే ఇంక అందరం వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళాం. మరుసటి రోజు వచ్చిన తర్వాత ఎలాగైనా తల్లికి న్యాయం చేయాలరా, పాప అన్నికి అంటే పెళ్లి కూడా అవ్వలేదు అనమాట. సో ఆ పెళ్లి కూడా అవ్వలేదు. ఆ తల్లి చూస్తే తల్లి ఒకతే, ఇంట్లో మరి ఎలా చూసుకుంటారో ఏమవుతుంది, ఆ తల్లికి ఏదో ఆర్థికంగా ఏదో చెయ్యాలి అన్న పాయింట్ ఆఫ్ లో రేస్ చేసిన వీడియో ఇది. ఆ వీడియో వల్ల ఈ లక్షలు అవుతాయి మేము కూడా అనుకోలేదు యాక్చువల్లీ. ఇప్పటికి ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు వెళ్తారా? అందరూ పక్కా వెళ్తాం. ఆమె కూడా మీతో ఆయన్ని మీ అందరిలోని చూసుకుంటున్నారా ఆమె? అంతే. యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వీడియో వల్ల ఆర్థికంగా ఓకే ఫైన్, ఈ ఎమోషన్ ఇలా కూడా తోటి వీధుల్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు అనమాట. మీరు ఏమమ్మా వీధిలో మేము అందరం ఉన్నాం కదా, మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటారు, వాళ్ళు కూడా మంచి భరోసా ఇచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ హర్ష సాయి కూడా వచ్చారు. హర్ష సాయి కూడా వచ్చారు ఇలా వీడియో. అది మీరు పెట్టిన వీడియో వల్లే అందరూ కదిలి వచ్చారు. సో మేము చాలా మంది అదే డిస్కస్ చేసుకున్నాము, అనుకున్నాము. సో ఒక్క వీడియోలో సో వైజాగ్ అనే కాదు ఎన్ని సిటీస్ లో కూడా ఎంత యూనిటీగా ఉంటే చాలా బాగుంటుంది అని అనుకున్నాము. సో వెరీ గుడ్. మీరు చేసిన ఆ హెల్పింగ్ కానీ అంతా కూడా చాలా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అనే అనిపించారు మీరందరూ. సో అయితే మనం ఫీమేల్ యాక్టర్స్ ని కూడా మంచిగా తీసుకుంటావు కదా నీ సిరీస్ లో, వాటిల్లో ఎవరైనా బాగా కనెక్ట్ అయ్యారా ఎక్కడైనా? మీరు అలా అనుకుంటున్నారు. సిరీస్ మొన్న పెట్టిన ఒక స్టోరీకి కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు ఎవరు. అంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు రండి, లేకపోతే లేదు అనే పాయింట్. అదే నువ్వు క్లియర్ గా చెప్పేస్తున్నావు కదా, ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు వీడియో నాకు మెసేజ్ చేయండి, టైం పాస్ కి అసలు మెసేజ్ చేయకండి. లేకపోతే ఎవరెవరో మెసేజ్ చేసి ఏంటి ఇలాగా నేను చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నాది కొత్త వలస అదే లేదు రాయలసీమ, రాజమండ్రి, శ్రీకాకుళం అని చెప్పి అక్కడెక్కడో మనం తీసుకొచ్చి ఇక్కడికి మురళీమాయికి అమ్మాయిల ఫాలోయింగ్ సూపర్ ఉందన్నమాట. అయితే
బ్యాక్ ఎండ్ లో చేసిన వాళ్ళు అందరూ 40,000 ప్లస్ అండి బాబు. ఆహా. అదే ఉంటది. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవాళ్ళు అంటే ఫీమేల్ యాక్టర్ అంటే వీళ్ళు అనుకుంటున్నారా ఏంటి, నేను హీరోయిన్ కోసం ఎదుగుతుంది వీలైతే అత్త క్యారెక్టర్లు అమ్మ క్యారెక్టర్లు చేస్తాను అంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో Okay. అంటే వైజాగ్ అన్నా అనకాపల్లినా ఒక అమ్మాయి ఉంటే చాలు, కంటెంట్ ఓరియంటెడ్ తనని బాగా చూపించవచ్చు, ఒక మంచిగా రిప్రజెంట్ చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఉన్నాను. కాకపోతే ఏముంది, ఈ రోజుల్లో ఎవరి భయం వాళ్ళది. అవును. వీడియో అన్న పేరుతో అన్ని పనికిరాని పనులన్నీ చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ లో ఎవరికొన్నా చెప్పండి భయం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం అర్థం చేసుకుంటాం. మ్యాక్స్ మేల్ ఓరియంటెడ్ కంటెంట్ చేస్తాం. కాకపోతే అమ్మాయిలు అంటే ఒక అమ్మాయి ఉండాలి పక్కగా, వీడియోలో కలర్ఫుల్ ఉండాలంటే ఒక అమ్మాయి ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదో తెలిసిన వాళ్ళని రప్పించి ఏదో ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇన్ ఫ్యూచర్ లో మురళీ మాయకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కాల్ వస్తే వెళ్తాడా? ఎందుకెళ్ళో తప్పకుండా వెళ్తాడు. డామ్ షూర్ వెంటనే ఎక్కేస్తావు ట్రైన్. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోతావు. కాకపోతే మా అమ్మకి చెప్పి వెళ్తాను. మా అమ్మకి ఏంటంటే నువ్వు వెళ్ళు, నువ్వు దుబాయ్ అని వెళ్ళిపో, కాకపోతే ఫోన్ చేసి వెళ్ళిపో. అది వెరీ గుడ్. ఫోన్ ఎత్తపోతే చెప్పకుండా వెళ్ళావంటే ఇంకా అయిపోయింది సీన్. అయిపోద్ది. ఇంకంతే. మీరు వీడియోలో ఏదైతే చూసారో నిజంగానే అది నిజంగా అయిపోద్ది. నిజంగా కొడతాది అమ్మ నిన్ను. ఏమో 25 ఏళ్ళు వచ్చి నేను కొడతా బయట నవ్వుదరు. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మురళి నువ్వు చిన్న వయసులో చాలా ఫేమ్ తెచ్చుకున్నావు. సో పేరెంట్ కి, సింగిల్ పేరెంట్ మీ మదర్ కి చాలా సపోర్టివ్ గా నిలబెడుతున్నావు. ఇంటికి పెద్ద కొడుకువి అండ్ అనకాపల్లిలో ఫుల్ ఫేమస్. మురళీ మాయ అంటే తెలియనోడు ఎవడు లేడు. అది నిజమే. సో నీ యాక్టింగ్ మీద ప్యాషన్, నీ అనుకున్న గోల్స్, సో టాలీవుడ్ ఇండస్ట్రీలో నువ్వు చెయ్యాలనేది నీదొక బిగ్ గోల్ గా నువ్వైతే డ్రీమ్. అదంతే. అదేంటే మనం స్టార్ట్ చేసిందే దానికోసం. అంటే మనకంటూ ఒక గుర్తింపు ఉంటేనే టాలీవుడ్ అనేది మనం అలౌ చేస్తుంది. లేకపోతే అసలు గేట్ బయటకు కూడా గేట్ లోపల కూడా రానివ్వరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను డిసైడ్ అయ్యి నాకంటూ గుర్తింపు తెచ్చుకొని నేను పలానా నేను ఇలాగ ఉన్నాను, ఇప్పుడు నన్ను తీసుకోండి, నాకు సోషల్ మీడియాలో ఎంత రీచ్ ఉంది అంటే ఎవరు రాని చెప్పండి. నీ ఒక్క వీడియో చూస్తే చాలు ఆటోమేటిక్ గా తీసుకుంటారు. ఎందుకంటే నీ డైలాగ్ డెలివరీ గానీ ఆటోమేటిక్ అవసరం ఉంటది అది. సో నేనైతే మా నార్ స్టార్ టీవీ తరపున అయితే నీకు మనస్ఫూర్తిగా నీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలని అయితే అనుకుంటున్నాను. నువ్వు ఇంకా హై లెవెల్ కి వెళ్ళాలి. మీ అమ్మగారు చాలా నా కొడుకు అని ఇప్పటికే చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. సో ఇంకా నీ ప్రౌడ్ మూమెంట్స్ కానీ చాలా అచీవ్మెంట్స్ నీ లైఫ్ లో చూడాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మురళి, నేను పిలవగానే స్టూడియోకి వచ్చినందుకు. సో నేనైతే ఈ రోజు మన మురళీ మాయ చెప్పిన ముచ్చట్లన్నీ చూసారా, తను చాలా వాల్యుబుల్ మూమెంట్స్ అయితే చెప్పారు. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది కంపల్సరీ మన చేతికి వస్తుంది అని చెప్పేసి, అలాని సో తన డ్రీమ్ ని కూడా తను ఫుల్ఫిల్ చేయాలని సో మన ఆర్ స్టార్ టీవీ తరపు నుంచి నేను కోరుకుంటాను, మీరు కూడా కోరుకోండి. సో నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీ గెస్ట్ అయితే మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.